హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. శివాజీ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఈ పేరు బాగా వినిపించింది. కాకపోతే ఆ తర్వాత తెరమరుగైంది, అలాగే కనుమరుగైంది. కానీ దాదాపు 10 ఏళ్ల తర్వాత శివన్న అనే పేరు శివాజీ అనే పేరు కంటే డబుల్ డోస్తో వినిపిస్తుంది అనమాట. సో ఆ శివాజీనే ఈ శివన్నగా మరి మన ముందుకు వచ్చారు. సో మరి ఈ పండగ పూట శివాజీగా మారిన శివన్నతో ఒకసారి విశేషాలు ముచ్చటించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శివాజీ గారు. నాకు శివాజీ అంటాం కన్నా శివన్ అంటేనే చాలా ఇష్టం. అది అందుకని శివన్న అని పిలుస్తాను యాక్చువల్గా ఎందుకంటే శివాజీ గారు అనేది మాకు ఒక బాగా సుపరిచితమైన పేరు, శివన్ అనేది ఇష్టమైన పేరు. రెండింటికి ఆ చిన్న తేడా అయితే ఉంది. నా ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, అసలు శివాజీ టు శివన్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందండి. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. శివాజీకి శివన్నకి మనుషులుగా తేడా ఎప్పుడూ లేదండి. కాకపోతే ఏంటంటే మన టైం బాగాలేకనో మన గురించి తెలియని వాళ్ళే మన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు శివన్న ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఇదే శివన్న. శివన్నలో పెద్దగా ఏమీ శివాజీకి శివన్నకి పెద్దగా తేడా లేదు అనే విషయం చాలామంది తెలుసు. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మీరు అడిగిన దానికి ఏంటంటే, మా అమ్మ నిన్న కాక మొన్న ఒక మాట చెప్పిందనమాట. నేను పుట్టింది గుడివాడలో, మా అమ్మ వాళ్ళది గుడివాడ దగ్గర కానుకోళ్ళు అనే పెంజంట్రా, యాక్చువల్గా వాళ్ళది పెంజంట్రా. ఓకే. వాళ్ళు కానుకోళ్ళు షిఫ్ట్ అయ్యి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు. నేను పుట్టింది అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ ఏరియాలో అది అప్పటి నుంచి ఫేమస్ ఆ హాస్పిటల్. అక్కడ పుట్టాను. పుట్టిన తర్వాత నాకేం పేరు పెట్టాలి అన్నప్పుడు మా తాత, ఆయన పేరు సుబ్బయ్య చౌదరి గారు, మా నాయనమ్మ పేరు సుబ్బమ్మ, వాళ్ళిద్దరూ నా పేరు పెట్టేటప్పుడు శివయ్య అని పెడదామన్నారంట. సో మా అమ్మ వాళ్ళది గుడివాడ కదా, కొంచెం వాళ్ళ క్లాస్ అప్పుడు. మాదేం పల్నాడు పెద్ద పర్ర మా మేము. అక్కడ మా అమ్మ వాళ్ళ బాబాయ్ గారు అర్జునరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన శివయ్య అంటే శివాజీ అని పెట్టండి అన్నాడంట. సో ఎన్ని చెప్పినా కానీ అమ్మాయి తరఫే ఎక్కువ నడుస్తుంది కాబట్టి శివాజీ అని పెట్టింది మా అమ్మ. గమ్మత్తుగా మా అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మి. చూసారా, ఎంత ఏమనుకున్నా సరే మళ్ళీ సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి మళ్ళీ నా పేరు శివన్నగానే మారింది. మా తాత కోరిక ఏదైతే శివయ్య అని ఉందో అదే కోరిక మళ్ళీ బిగ్ బాస్ రూపంలో నెరవేరిందండి. సో అంతకు మించి తేడా ఏం లేదండి. శివాజీకి శివన్నకి డిఫరెన్సే లేదు, ఎప్పుడూ లేదు. నేనెప్పుడు సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చిన జ్ఞానానికి, నాకు ఇచ్చినటువంటి అవకాశాలకి ప్రపంచం తిరిగాను. నేను ప్రపంచం తిరిగినప్పుడు జ్ఞానంలో నాకు అర్థమైంది ఏంటంటే, నేను నేర్చుకున్న జ్ఞానం ఏంటంటే, మనం ఇక్కడ విజిటర్స్ మాత్రమే, మనం పర్మనెంట్ కాదు. ఇది ప్రపంచం నమ్మే సిద్ధాంతం. సో ఆ సందర్భంలోనే నేను ఎప్పుడు కూడా రాబోయే జనరేషన్స్ గురించే మాట్లాడేవాడిని. నేను ఏనాడు ఏ పొలిటికల్ పార్టీని నెత్తినెత్తుకోవాలని నేను అనుకోలేదు. ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా సపోర్ట్ చేసినా నేను వాళ్ళని ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని కోరేది ఒకటే, సమాజానికి మీరు ఏం చేస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, నిలబెట్టకపోతే మళ్ళీ ప్రశ్నిస్తా, ఇలాంటి మాటలే చెప్పేవాడిని. మీరు ఎన్ని వీడియోలు ఉంటాయి అన్నీ చూసుకోండి. నేను ఎప్పుడు కూడా సమాజం గురించి మాట్లాడాను తప్పితే, నాకు ఇంత ఇచ్చినటువంటి సమాజం గురించి, రాబోయే తరాల గురించి మాట్లాడాను తప్పితే, అది ప్రత్యేక హోదా అయినా ఇంకో విషయమైనా ఏ విషయమైనా సరే, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయాల్లోనైనా సరే నేను అది మాట్లాడాను తప్పితే, నాకు ఏ రాజకీయ పార్టీలో ఉండాలని లేదు, ఉండి నేను పాముకోవాలని లేదు. అలా ఉండే నా ఆలోచన నిజంగా శివాజీకి అదే ధ్యేయం అయి ఉంటే నేను బీజేపీలోనే ఉండేవాడిని, బీజేపీకి ఎదురు తిరిగేవాడిని కాదు, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఎవడు మాట్లాడేవాడు కాదు. దాని తర్వాత బీజేపీ చీఫ్ అయినా ఆశ్చర్యం లేదు. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆరేటర్షిప్ని, మాట్లాడే జనాన్ని అట్రాక్ట్ చేసే దానికి నేను చీఫ్ అయినా ఆశ్చర్యం లేదు, అయ్యేవాడిని కూడా. నాకు ఆ కెపాసిటీ వద్దనుకున్నారు. కానీ నాకు కావాల్సింది అది కాదు. రాబోయే తరాలకి ఎంతో ముఖ్యమైనదని ఆలోచించి, భారతదేశానికి గుండెకాయలంటే పార్లమెంట్లో మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదనే బాధ, ఆ బాధతో నేను అందులోకి వెళ్ళిందే అందుకు. నా రాష్ట్రం న్యాయం అయిపోయింది, ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది.
అది కావాలి, ఆ ప్రత్యేక హోదా ఉంటే మంచిదనే కదా మీరందరూ పార్లమెంట్లో మేధావులు ఆలోచించి Yes. రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా కావాలని ఆలోచించారు. కానీ నాయకులు ఈ రోజు కూడా దాని మీద ఎవరూ లేరు. సో అటువంటిప్పుడు పాలిటిక్స్ చేసి కూడా మనం ఏం చేయాలి? కానీ శివాజీ ఎప్పుడూ శివన్నే, Yes. మొదటి నుంచి శివన్నే. నాకు ఈనాడు స్వార్థంగా నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఒక చొక్కా ఫ్యాంట్తో వచ్చినండి నేను, నాకు ఎంతో ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు. ఎవరికి కావాలి? ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటామో తెలియదు. అయినా సరే 10 సంవత్సరాల పాటు నేను సినిమాలో చేయకపోయినా నేను ఏదైతే ఆ షోకి వెళ్ళానో మళ్ళీ భగవంతుడు నన్ను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడు. స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్గా కూర్చోబెట్టాడు. ప్రతి ఫ్యామిలీలో ఇవాళ శివన్నగా నన్ను గుర్తుంచుకునే విధంగా చేశాడు. సో కాబట్టి నీ క్యారెక్టర్ బాగుండాలి ఫస్ట్. ఇక్కడ శివాజీకి శివన్నకి డిఫరెన్స్ లేదు. శివాజీ క్యారెక్టరే శివన్నగా మార్చింది. అంతేగాని ఏదో కొత్తగా వచ్చిన ఇది కాదు. శివాజీ క్యారెక్టరే శివన్న. శివన్న అన్న, ఇంకోటన్నా, చాణక్య అన్న, ఏదన్నా సరే నేను అలాగే ఏం ఆలోచించినా మంచి కోసమే. నేను ఎత్తులపై ఎత్తులు వేసినా సరే మంచి కోసమే ఇస్తా. బ్రతుకు బతికించు అని చెప్పారు కదా, బ్రతుకు బతికించని మొదటి నుంచి నేను అంతే. నేను నిజం చెప్తున్నా అండి, ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చిన రోజు చేసిన ఇన్వెస్ట్మెంట్లు ఉంటే ఈరోజు నా చేతిలో నాకంటే రిచ్ ఎవడు ఉండేవాడు కాదు. ఓకే, అలాంటి ప్లేసెస్లో కన్నా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో 14 ఎకరాల దాకా నేను ఎక్వైర్ చేసి లాభానికి అమ్మేశా సినిమాల కోసం, సినిమా తీయాలని. లేకపోతే నాకన్నా రిచ్ ఎవడు ఉండేవాడు కాదు ఇవాళ. ఓపెన్గా చెప్తున్నా, నేను ఎప్పుడు ఆలోచించాను నా ఊళ్ళో పొలం ఉంటే చాలు అనుకునేవాడిని ఎప్పుడు. నేను ఊళ్ళో అక్కడ హైదరాబాద్లో ఎవడు తెలుస్తా శివాజీ అంటే, ఊళ్ళో పొలం ఒక 20 ఎకరాలు 25 ఎకరాలు ఉందంటే బ్రహ్మాండంగానే తెలుసు. పేరు కదా 20. మా నాన్నకి 2 ఎకరాలు, పాపం మా తాత పోత 20 ఎకరాలు 25 ఎకరాలు ఉంచితే మా నాన్నకు 2 ఎకరాలు వచ్చింది మా నాన్న వాటాకు వచ్చేసరికి. సో కాబట్టి ఏది శాశ్వతం కాదు సార్. మళ్ళీ మళ్ళీ పండగ పూట నేను చెప్పేది ఒకటే, అందరూ బాగుండాలి. బాగుండాలంటే సమాజం బాగుండాలి. ముందు సమాజం బాగుండాలంటే నాయకులు బాగుండాలి. నాయకులు బాగుంటే దేశం బాగుంటుంది. ఈ దేశానికి కావాల్సింది నిజమైన నాయకత్వం, రాబోయే తరాలకు కావాల్సింది నిజమైన నాయకత్వం. సో ఈ పండగ పూట నేను వాళ్ళందరినీ కోరుకునేది అదే, మీ డబ్బు మిమ్మల్ని ఏ తీరాలకి చేర్చదు. మీరు చేసే మంచి పనే మిమ్మల్ని తరాలు గుర్తుంచుకునే విధంగా చేస్తుంది. వద్దు, ఈ ధనదాహాన్ని ఆపండి. అధికారం కోసం ప్రజల్ని, రాబోయే తరాల జీవితాలు నాశనం చేయకండి. నేను మాట్లాడుతూనే ఉంటా, నేను ప్రజల గురించి మాట్లాడునని ఎవ్వరు అనుకోవద్దు. ప్రజలకి ఏదున్నా సరే, నాయకులు ఇప్పుడు కొత్తగా ఇచ్చే ప్రామిస్లైనా సరే, పాత ప్రామిస్లైనా సరే తోడుతూనే ఉంటా, అడుగుతూనే ఉంటా. నన్ను మీరు చేయగలిగింది ఏమీ లేదు, నేను ప్రజల పక్షాన్ని నిలబడతా. ఈ సంక్రాంతి సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి అందరికీ చెప్పేది ఒకటే, అది ఎక్కడైనా సరే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, ఎవరు నాయకుడైనా సరే నాకు అభ్యంతరంలే. కావాల్సింది ప్రజలకు మీరు ఇచ్చే ప్రామిస్లు, వాటిని నిలబెట్టుకోండి. ఈ పండగ పూట మిమ్మల్ని అందరినీ కోరేది అదొకటే, శివాజీ ఎలా ప్రశ్నించాడో శివన్న కూడా అలాగే ప్రశ్నిస్తాడు. ఇంతకుమించి తేడా లేదండి శివాజీకి శివన్నకి అదే తేడా యాక్చువల్గా. అయితే యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు కదా, ఊళ్ళో ఆస్తులు ఉంటే బాగుంటుంది, ఊళ్ళో పొలాలు ఉంటే బాగుంటుంది. కొన్నారు ఎప్పుడన్నా? అవి ఉన్నాయి అలాగే. ఇవి ఇక్కడ మాత్రం అమ్మాల్సి వచ్చింది. అమ్మేసాం సినిమాలు తీయటానికి. నో రిగ్రెట్స్ అండి. నేను ఎవరినండి చొక్కా ప్యాంట్తో వచ్చాను నేను. నో రిగ్రెట్స్. సినిమా చేశాను కాబట్టే ఓకే. దాంతోపాటు చాలామందికి లైఫ్ దొరికింది. నాకు ఇవాళ నా మిత్రులు కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. ఇదంతా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. దాంట్లో భూమి మీద పెట్టాను, లాభాలు వచ్చినాయి కాబట్టి నిజంగా మళ్ళీ ఇన్నాళ్ళు 10 ఏళ్ళు సినిమాలు చేయకపోయినా నేను బతికానంటే కారణం కూడా అదే భూమి నన్ను కాపాడింది. నేను మళ్ళీ అదే బిజినెస్ చేసా, అదే కాపాడింది. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరి దగ్గర, ఏ పార్టీ దగ్గరైనా సరే శివాజీ ఇట్లా చెయ్యి ఎత్తాడు అంటే ఈ క్షణం చచ్చిపోతా. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. అలా నేను ఆ కింద పడే క్యారెక్టర్ అయితే మాత్రం డబ్బు పరంగా చాలా ఎత్తుల్లో ఉండేవాడిని. నా కానీ ఒక ముద్ర అయితే పడింది కదా సార్ మీ మీద అప్పట్లో, ఒకనొక టైంలో. తెలియక మాట్లాడుకోండి ఏముందండి సమాజం. ఇవాళ ఒక యూట్యూబ్లో ఒక తమ్మునేలు పెడితే అది నిజమేమో అనుకొని అది ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నేను ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చే దానికి తమ్మునేల్స్ ఏం పెట్టారు తెలుసా? రాఘవేంద్రరావు గారు నన్ను అవమానించినట్టు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ని నన్ను అవమానించాడని చెప్పినట్టు. అసలు తారక్ చాలా బాగుంటాడు నాతో, ఎక్కడ కనపడినా అన్నా బాగున్నారా అంటాడు. ఎంతకన్నా ఏం కావాలి ఒక మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్? నాకేముంటాయి ఎక్స్పెక్టేషన్స్? రాఘవేంద్రరావు గారు కూడా అసలు ఎవరు కూడా నన్ను అందరు గౌరవించారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. అవును,
కానీ ఆ థంబ్నెయిల్స్ ఉంటాయి చూసావా, చాలా చిరాకు పెడుతుంటే ఆ థంబ్నెయిల్స్ చూసి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకునే మనుషులు కూడా ఉంటారు. ఎస్ ఎస్. మన క్యారెక్టర్ ఒక 110 రోజులు చూశారు కాబట్టి జనానికి అర్థమైంది, ఓ ఇది శివాజీ. అంటే నిజమే, ఒక వారం 2 ఇది వారాలు శివన్న. 3 వారాలు నటించగలుగుతాం కానీ అంతకు మించి నటించలేం కదా ఇది శివన్న, 70 కెమెరాల మధ్యలో. ఇదే శివన్న, అప్పుడు అదే శివన్న, ఇప్పుడు ఇదే శివన్న. నేను ఎప్పుడు నా కోసం స్వార్థంగా ఆలోచించాల. ఆ హౌస్ కూడా ఏం నేర్పుతుందో తెలుసా అండి, నేను నమ్మింది అది, నేను మొదటి నుంచి నేను నమ్మింది అది. ఆ హౌస్ నాకేం నేర్పిందంటే ఫోన్ అవసరం లేదనిపించింది, ఆ తర్వాత డబ్బులు అవసరం లేదనిపించింది. డబ్బులు గుర్తురాలా, ఫోన్ గుర్తురాలా, డబ్బులు గుర్తురాలా, ఏమి గుర్తురాలా, ఒకటే ఎప్పుడు గుర్తొచ్చేది, మా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఒకసారి చుట్టాలందరిని ఇంటికి పిలుచుకొని వాళ్ళతో కూర్చొని ఇవి గుర్తొచ్చినాయి అండి. ఇంత మించిన సంపద ఏముంటుంది. ఆ హౌస్లో ఆ టైంకి అన్నం దొరికితే చాలు, అదొక్కటి మాత్రమే మనకి మనిషి జీవితానికి. బిగ్ బాస్ షో అనేది నిజంగా మనిషికి ఇచ్చినటువంటి ఒక వరం. ఆ షో ఎప్పటికీ చచ్చిపోదు. అవును, ఎవరు సంపలేరు దాన్ని. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక జీవిత పాఠశాల. ఎస్. అయితే మీకు వెళ్ళే ముందు బిగ్ బాస్ అంటే అనిపించిందా, అసలు అంటే ఏముంటుంది హౌస్లో అనిపించిందా, వచ్చేసరికి మీ ఒపీనియన్ ఏదన్నా ఉండుంటే మారిందా ఆ షో? బిగ్ బాస్ షో అనేది నిజంగా చాలామంది పోయి వచ్చిన తర్వాత వాళ్ళే విన్నాను, కానీ నేను చూసింది ఒకే ఒక సీజన్, అది కూడా నాగార్జున బాబు గారికి చూశాను నేను. ఆయన ఎపిసోడ్ చూసేవాడిని. నాకు పాయింట్ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదో నేర్చుకోవటానికైతే ఉంది, కానీ నేను వెళ్ళింది మాత్రం శివాజీ మళ్ళీ సినిమాలు చేస్తాడని చెప్పాలనేది నా ఉద్దేశం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది, శివాజీ క్యారెక్టరే బయటకు వచ్చేసింది టోటల్గా. అది కూడా మా పిల్లలతోటి చిన్న వాళ్ళు నువ్వు ఆడలేవు ఆ యాంగిల్లో చిన్నగా సరదాగా అనుకున్న మాటల్ని నేను సీరియస్గా తీసుకున్నా. సరే నాకేంటంటే ప్రెస్ మీట్లు పెట్టి నేను మళ్ళీ సినిమా చేస్తానండి అంటే మళ్ళీ తమ్మునేల్స్ ట్రోల్ అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, మళ్ళీ వచ్చాడు, ఇలాంటి సొల్లు తమ్మునేల్స్ అన్ని నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు, ఎందుకంటే ఆ తమ్మునేల్స్ అర్థం కాదు సార్, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే ఇంకోసారి ఇంటర్వ్యూ చేయాలంటే ఈ బుద్ధి కాదు. డెఫినెట్లీ. పర్టికులర్గా నా ఫ్రెండ్ ఒక అతను చేశాడు ఇంటర్వ్యూ, చేసిన తర్వాత నువ్వు పాలిటిక్స్లో ఓడిపోయావు, సినిమాల్లో ఓడిపోయావు, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తున్నావు, ఎంతవరకు న్యాయం అండి చెప్పండి. దేనికోసం పెట్టావు, నీకు ఎక్కువ వ్యూస్ రావాలి, దాని నుంచి డబ్బులు రావాలి, అవసరమా? కష్టపడితే ఇవ్వట్లేదా మనం చేసిన దానికి మన ఓనరు, లేదంటే నువ్వు ఇప్పటిదాకా మనం చేసుకుని చాలా తప్పండి. సమాజాన్ని కడగాల్సింది మీరు ఇప్పుడు ఇలాంటి తమ్మునేల్స్ పెట్టడం వల్ల. అంటే ఇప్పుడు నువ్వు ఒక మనిషికి సాయం చేయకపోయినా తప్పు లేదు, వాడు చెప్పిన దాన్ని కూడా వక్రీకరించేలాగా పెట్టడం, నేను చెప్పింది యాక్చువల్లీ చేసేయి, అదేంటున్నా, అది కరెక్ట్, అంతేగాని దాన్ని కూడా వక్రీకరించే కేవలం నీ స్వార్థం కోసం చెత్త తమ్మునేల్స్ పెట్టడం, దానికి అట్లయితే చూడరంటే ఎందుకు చూడరు? ఒక్క నిమిషం ఇక్కడే చెప్తా ఎందుకు చూడ. మీ యూట్యూబర్స్ అందరికి కూడా ఇదే నేను చెప్పేది, మంచి విషయం చెడ్డ విషయం విమర్శించాలి కాదు. రోజు పొద్దున్నే లేచి ఇష్టం వచ్చినట్టు వెచ్చల విడిగా అస్సలు ఈ నేచర్ని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం. ఒక్కసారి కరోనా వచ్చింది, ఏం తిరగకుండా ఆగల ఇంట్లోనే, నువ్వు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎప్పుడు చచ్చిపోతాను నేను భయపడి ఆగావా లేదా? ఆగాము. ఏదన్నా మనిషిని ఒక 100 రూపాయలు మీరు చూపించే వీడియోలు కదా, వాడు ఏమన్నాడు వేస్తే మాత్రం ఎందుకు చూడరు? ఎందుకు చూడరు? వీడియో ఆపేయి, యూట్యూబ్ ఆపేయి, ఏం చేస్తారు? ఇంకో దానికి పోతారు. నువ్వు ఆ తమ్మునేలు పెట్టిపోతే చూడరా? కరెక్ట్గా పెట్టు. ఎందుకు అవతల వాడు ఇప్పుడు చాలా అండి నన్ను చాలా డిస్టర్బ్ చేసిన ఇలాగా. డెఫినెట్గా ఇంపాక్ట్ అయింది మీకు. డెఫినెట్గా ఎన్టీఆర్ ఆయన ఫీల్ అయి ఉంటారు, డెఫినెట్గా ఫీల్ అవుతారు అలాంటివి చూస్తే. ఎవరైనా ప్రతి వాళ్ళు చూస్తారండి, చూడకుండా. రాఘవేంద్ర గారు ఫీల్ అయి ఉంటారు, అరే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు నా కెరీర్తో ఆడుకుంటే ఎలాగా? నువ్వు కొట్టడం ఎంతసేపు? ఎవరినైనా నేను అగ్రెసివ్ అవటం ఎంతసేపు అంటున్నా? అదే అవలేనా? ఎందుకు అవలే? లేదంటే కంప్లైంట్ ఇవ్వడం ఎంతసేపు? కొట్టడం అది మనిషి లక్షణం కాదు, జంతువులు చేస్తాయి ఆ పని. పోయి కంప్లైంట్ ఇవ్వడం ఎంతసేపు నాకు? రెండోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఈ బుద్ధి అయిద్దా నాకు? ఎందుకు ఇవ్వబుద్ధి అవుతుంది? ఎందుకు ఇలాగా? పైగా మీరు పొద్దున్నేసి ఇక్కడే ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు, మళ్ళీ మీరు ఇంటర్వ్యూలు అడిగితే వాట్ ద హెల్, ఎందుకు అంత అవసరం ఏంటి? నేను అందరినీ దయచేసి కోరుకునేది ఒకటే, నేను ఇక్కడ విమర్శించట్లా, నేను చెప్పేది ఒకటి. విమర్శించినా నేనేదో భయపడి మళ్ళీ ఇది అంటలా, ఇది కరెక్ట్ కాదు, ఆలోచించుకోండి, అర్థం చేసుకోమని చెప్తున్నారు అంతే, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు అది మీకు నెగిటివ్ అయ్యిందా ఎనీ ఆఫ్ ద టైమ్స్లో? మీకు తెలిసింది నాతో ఎవరు అడగరండి, మొహాన్ని పట్టుకుని ఎవరు అడగరు, మొహాన్ని బట్టుకుని అడగరు, బట్ కాకపోతే కొన్ని అప్సెట్ నేను ఎప్పుడు
సార్ నేను హైదరాబాద్లో ఉండేది తక్కువ అండి. నాకు ఎన్టీఆర్ బాబు కలిసేది తక్కువే, లేదంటే రాఘవేంద్ర గారిని ఎప్పుడన్నా ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు చూస్తాను, దండం పెడతాం, వెళ్ళిపోతాం. నేను చెప్పింది ఏంటంటే రాఘవేంద్రరావు గారు ఆ పరదేశీ కాంటెస్ట్ అప్పుడు శివాజీ ఈ పళ్ళ వరుసను కొంచెం చేయించుకోమ్మా అని చెప్పారు. నాకు భయం వేసింది అని చెప్పి ఇదండి నేను చెప్పింది. రాఘవేంద్రరావు నన్ను అవమానపరిచాడు అని తమ్మునేల్. ఎంత తప్పండి నేను అనేది అది. ఈ తమ్మునేల్స్ చూస్తే ఎలా అవతల హట్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు. వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వచ్చినాయి. వాట్ ద హెల్. నేను చెప్పింది యాస్టీ చెప్పు, నో ప్రాబ్లం. నేను చెప్పిందే కదా నేను చెప్పిన మాటల్ని వక్రీకరించి తమ్మునేల్స్ పెట్టడం అనేది చాలా హట్టింగ్గా ఉంది. నేను అందరికీ చెప్తున్నా, నాతో ఇంటర్వ్యూ చేసి తమ్మునేల్స్ మీరు మార్చి పెట్టిన వాళ్ళ ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నా, నాకేం ఈ ఇంటర్వ్యూ లేకపోతే నాకేం మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే నాకు పోయే పబ్లిసిటీ లేదు, వచ్చే అదనపు పబ్లిసిటీ లేదు. మనం మన వ్యూస్ని పంచుకుంటాం ఇక్కడ అంతే ఆడియన్స్ తోటి, అంతవరకే కానీ ఇది మ్యూచువల్. రెండోసారి ఇవ్వాలంటే ఇంకా అప్పుడు నీకు అబద్ధం చెప్పాలి, నేను ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే, అబద్ధాలు చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే నేను అరవలేను, నేను శత్రువుని చేసుకోలేను. ఎవరి కోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం? 100 కోట్లు సంపాదించి ఈ రోజున ఆయన బాంబే డైయింగ్ ఓనరు కొడుకు పేరు మీద పెడితే ఈ తండ్రి ఇప్పుడు రెంటెడ్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడు. ఎవరి కోసం రాయి అంత ఈ డబ్బు? అంటే నీ బిడ్డల కోసం సంపాదిస్తున్నావు, సంతోషంగా ఉంటారా? లేదుగా. నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, ఎన్ని చేసి సంపాదిస్తే వాళ్ళు సంతోషం. ఆయన ఎంత స్ట్రెస్ పడి సంపాదించున్నాడు, ఈ రోజు అనుభవించడానికి లేదు ఆయనకి. ఎందుకు? మంచి లైఫ్ అబ్బా, మానవ జన్మ అద్భుతమైంది, దాన్ని ఎవ్రీడే ప్రీషియస్. నేను హౌస్లో ఉన్నప్పుడు అదే అనుకునే, ఎంత అద్భుతమైన జీవితం ఇది, ఎంత ప్రీషియస్ ఇది. పైగా దట్టు మిడిల్ ఏజ్లో ఉన్న నాకు ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళని వాళ్ళకి. నేను ఏంటంటే వాళ్ళకి కూడా చెప్పేవాడిని, అరే కాదురా ఇలా కాదురా, ఇలా అనుకున్న వేరు, ఈ లైఫ్ వేరు, నిజంగా ఇది లైఫ్ అని చాలా నేర్పేవాడిని పిల్లలకి. సో కాబట్టి అందరూ అదే అనుకున్నారు శివన్న అని. మంచి మాటలు యూట్యూబ్ ద్వారా సమాజాన్ని మార్చడం చాలా ఈజీ. ఇవాళ యూట్యూబ్ లేని మనిషి లేదు. దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చేయండి మీరు ఒకసారి. వాడడం బట్టి ఉంటుంది ఏదైనా కూడా ఒక సాధనాన్ని. అది అంతే సోదరా, అంతకన్నా. అయితే మీరు చేతితో చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. మీకు తెలుసు ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ జరుగుతుంది. ఇవాళ మీ దగ్గరికి వచ్చే ముందు నేను అక్కడి నుంచే వస్తున్నా. ఓకే. డాక్టర్ శ్రీధర్ రెడ్డి అని, ఓకే, ఆయన మణికొండలో ఉంటారు. ఓకే. ఆయన చేస్తున్నారు. అయితే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఆడి గెలిచిన వాళ్ళని చూసాం, కానీ మీకు అంటే మీ ప్రాబ్లం వల్ల ఆడకుండా ఆడించి గెలిచిన వాళ్ళని కూడా ఫస్ట్ టైం మన ఇన్ని లక్షల మంది మనసులు గెలిచిన వాళ్ళని చూస్తాం. అంటే మీకు ఆ జర్నీలో ఒక దాదాపు ఒక 6 to 7 months 7 weeks మీరు బాధపడ్డారు కదా చేతి నొప్పితో. 4 వారాలు బాధపడ్డా. ఆ బాధపడ్డా అప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా నేను నా ఆట కొంచెం తగ్గుతున్నట్టుంది ఎక్కడన్నా? నేను ఎక్స్ప్రెస్ చేశాను. బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే 100% ఇవ్వాలి, ఆడాలి. 100% ఇవ్వలేనప్పుడు ఈ హౌస్లో ఉండడానికి నువ్వు రైట్ లేదు నీకు అండి. సో నేను అప్పుడే చెప్పాను, బిగ్ బాస్ పంపించండి. నన్ను అడిగాడు, ఇదే ఏంటి మీ డెసిషన్ ఏంటంటే థ్యాంక్ యూ గుడ్ బై అని చెప్పాను. కానీ తర్వాత బాబు గారు, లేదు శివాజీ నువ్వు బాగా ఆడుతున్నావు, కాకపోతే నీ చెయ్యి బాగాలేదు కాబట్టి నువ్వు ఆడలేదు. సో నువ్వు ఎంత చేయగలవు అంది 100% ఇవ్వను. నేను అది నాకు బూస్టింగ్గా అనిపించింది. ఓకే ఐ విల్ ప్లే. దాని తర్వాత యాక్చువల్గా కంటెండర్ అయ్యారు. కంటెండర్ అయ్యారు, తర్వాత కెప్టెన్ అయ్యారు, ఆ తర్వాత ఓటపీలు గెలిచారు. సో ఇన్ని జరిగినాయి అంటే ఒకటండి, బిగ్ బాస్ హౌస్లో గేమ్లు అనేది నాట్ ఏ బిగ్ ఇష్యూ అండి. అసలు గేమ్ నువ్వు ఎలా ఉంటున్నావు, నిజంగా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ అండి ఆ హౌస్కి వచ్చేవాళ్ళు. నాకు అర్థమైంది అది. ఇక్కడ వీళ్ళ ఏజ్ వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల కావచ్చు, ఆ హౌస్ని అర్థం చేసుకొని వెళ్తే యూ కెన్ డూ మిరాకిల్స్. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది అంతే. అయితే పల్లవి ప్రశాంత్ని మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫస్ట్ నుంచి. అతను ఒక కామన్ మ్యాన్ అని చెప్పి, రైతు బిడ్డ అని చెప్పి. అయితే జనాలు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, అతనికి ఆల్రెడీ వెళ్ళే ముందే ఒక యూట్యూబ్లో ఒక 1 lakh 2 lakhs వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయని మీకే డైరెక్ట్గా వచ్చి చెప్పాడు యాక్చువల్గా కొన్ని వీడియోస్లో, మాకు బయటకు వచ్చిన వీడియోస్లో. అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేసరికి శివాజీ లేదా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తిగా లోపలికి వెళ్ళినప్పుడు, అంటే నాకు ఆ విషయం తెలియదు. నాకు లేటర్ అని తను చెప్పాడు. మా అబ్బాయి నాకు వెళ్ళే ముందు ఎవడరా పల్లవి ప్రశాంత్ మూడు పెళ్ళం వస్తున్నారా అన్నా నేను. ఇది నిజం. పల్లవి ప్రశాంత్ అంటే ఎవడనుకుంటాడండి అంటే, లేదు నాన్న అని చెప్పి వాడు ఒక ట్రాక్టర్ వీడియో చూపించాడు. అరా ఇన్ని నిజంగా రానిస్తున్నారా వాళ్ళు అన్న. ఒట్టు నేను ఉన్నది ఇది. పిలుస్తున్నారా నిజంగా వస్తున్నారా అంటే ఏమన్నా అనుకుంటున్నారు పలానా వాళ్ళు వస్తారంటే అని. నేను
ఓహో అని అన్న. అంతకు మించి నాకేం తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత మీకు చెప్పాడు కదా అన్న నాకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి పోను ఆ మాటలు చెప్పేది నాకు చాలా Fan pages నేను పోతే చాలా ఇది వస్తుందన్న, బాగా వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు. నేను ఎప్పుడు చూడలా. ఆడు చెప్పింది నిజం అబద్ధం మనకైతే ఐడియా లేదు. రిసీవ్ చేసుకుంటాం పక్కన పెడితే నాకు ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, ఒక పిక్ పెడితే 4 లక్షల వ్యూస్ వస్తాయి, ఇవన్నీ చెప్పాడు కదా మీకు చెప్పారు యాక్చువల్గా. మాకు వచ్చిన నాకు గుర్తులేదు. బయటకు వచ్చిన వీడియోస్ అయితే ఓకే, nice. మీరు అబద్ధం ఎందుకు చెప్తారు? అంటే ఇప్పుడు 4 లక్షలు 5 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే అంత బయట ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అని ఏ యాంగిల్లో తీసుకున్నారు మీరు అతన్ని? ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు, ఎందుకంటే బిగ్ బాస్లో ఓట్లేసేది జనాలు గెలిపించేది. అంటే అదే చెప్తాను. ఆ అబ్బాయి ఏంటో, ఆ అబ్బాయికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో నేను వచ్చిన రోజు ఒక మాట చెప్పాను. ఆ అబ్బాయి ఒక రైతు బిడ్డ అనే యాంగిల్లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చాడు. అది మాత్రమే నాకు తెలుసు. సో వచ్చిన తర్వాత ఏమన్నా ఆశాలైస్ ఉంటే నాకు దొరికేసేవాడు. ఫస్ట్ అసలు ఓపెనింగ్ రాగానే మొక్క తీసుకొని వచ్చాడు. ఎంతో కొంత క్యారెక్టర్ లేకపోతే దాన్ని అన్ని సంవత్సరాల పాటు క్యారీ చేయడం కూడా కష్టం అండి, గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయి 4-5 ఏళ్ళ నుంచి పెట్టుకొని ఉంటాడు కదా. వచ్చినాక చూస్తే నేను 4-5 ఏళ్ళ నుంచే, 3 ఏళ్ళ నుంచో ఉంది అతనికి యూట్యూబ్. సో ఇంత చేస్తున్నాడంటే ఎక్కడో మనిషికి పాజిటివిటీ ఉండే ఉంటుంది కదా. లేకపోతే సెకండ్ వీక్లో అబ్బాయి మీద అందరు ఎక్కేశారు. ఎక్కేసినప్పుడు నాకు అర్థమైపోయింది, ఒక మనిషిని ఈవెన్ దొంగనైనా సరే, ఒక చోట దొంగ దొరికాడండి, ఆయన్ని పిచ్చ కొట్టి ఇరక్కొట్టేస్తుంటారు. కానీ ఈ వీడియో చూసే మనకి అరే ఒక దశకు వచ్చిన పాపం అనిపిస్తుంది. మనిషి అనిపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు కదా, కొడతామేంటి, ఆడికి ఏం రైట్ ఉంది అని అనుకున్నాను కదా. అట్లా ఆ అబ్బాయి గురించి నేను ఏమీ ఆలోచించలేదండి. సెకండ్ వీక్లో అబ్బాయి మీద నామినేషన్లు వేస్తుంటే, కానీ ఆ 2వ వారం వచ్చేసరికి నాకు కొంచెం ఈ అబ్బాయి దగ్గర క్యారెక్టర్ ఉంది అనేది నాకు అర్థమైంది. క్యారెక్టర్ ఉంది, నేనేదో వాడి కామన్ మ్యాన్ వాడిని ఎక్కడికో తీసుకోవాలి నేను అసలు అనుకోలేదు. న్యాయంగా మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయిని ఎప్పుడైతే టార్గెటెడ్గా వీళ్ళందరూ అంటే వీడి వీడియోలు చూసి వాడిని అడిగాను నేను, అంటే నీ వీడియోలు చూసి నువ్వేంటో తెలుసుకొని నీకు ఇన్ని లక్షలు వస్తాయి వ్యూస్, నీకు లక్షల రూపాయలు వస్తాయి, నువ్వు రైతు బిడ్డవేంటి, నువ్వు కామన్ మ్యాన్ ఏంటి, ఇలా మాట్లాడారు. అంటే ఒక వీడియో యూట్యూబర్ సెలబ్రిటీ అవటం అనేది చాలా రేర్ అండి. యూట్యూబ్ చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ మామూలు సమాజానికి అంత తెలియదు. సో తెలియనప్పుడు వాడు సెలబ్రిటీ అని నేను ఎలా అనుకుంటాను? నేను అనుకోలేను. వాళ్ళందరూ వాడిని సెలబ్రిటీని చేస్తున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఒరే నేను డైరెక్ట్గా అన్నారు, అరే మీరు వాడిని హీరోని చేస్తున్నారా, ఇది అన్యాయం రా, ఇంతమంది ఎగబడుతున్నారంటే వాడు హీరో అయిపోతాడు, మనం ఏం చేయలేం, వాడిని హీరోని చేస్తారు మీరే అని చెప్పేసాను. సో ఆ అబ్బాయికి అంతమంది ఉన్నారు, అంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడు హీరో అవుతాడంటే మిలియన్స్ ఉన్నవాళ్ళు అవ్వలేదు సెలబ్రిటీలు. అవును. ఆ అబ్బాయి రైతు బిడ్డగా పొలం పని చేసుకుంటూ పొలంలోనే వీడియోలు చేశాడు, పొలంలోనే చేశాడు. మేబీ కళ పట్ల అతనికి పిచ్చి ఉండొచ్చు, అదేం తప్పు కాదే. రైతు కొడుకు, ఇప్పుడు నేను రైతు బిడ్డనే, మా నాన్నది చెప్పాను మీకు, మా బ్యాక్గ్రౌండ్ చెప్పాను, అంత మాత్రం నాకు అసలు దాని మీద ఇంట్రెస్టే లేదు. నాకు అసలు తెలియదు నేను హీరో అవుతానా, నేను యాక్టర్ని అవుతానా, నాకు తెలియదు. బతకడానికి హైదరాబాద్ వచ్చా, బై ఛాన్స్ లాగా నేను ఇటు వచ్చేసాను. వచ్చిన తర్వాత దాన్ని పోనీకుండా దైవంలాగా భావించుకుంటా కాపాడుకుంటా వచ్చాను వృత్తి కాబట్టి. సో ఆ అబ్బాయి చేసిన దాంట్లో కూడా ఏ తప్పు లేదండి. ఆ అబ్బాయి 100% కామన్ మ్యానే, గెలిచేంత వరకు అతను కామన్ మ్యానే. బిగ్ బాస్ హౌస్కి వచ్చేంత వరకు అతను కామన్ మ్యానే. బిగ్ బాస్ వచ్చినాక ఎవడైనా సెలబ్రిటీ అవుతాడు, అది నేను క్రైటీరియాలోకి తీసుకోను. అక్కడ కూడా చాలా మందికి మిలియన్స్ ఉన్నోళ్ళు వచ్చారు, కానీ ఓటింగ్ ఎందుకు పడలా? వాడికి కామన్ మ్యాన్కి జనం యాక్సెప్ట్ చేశారు కాబట్టి పడ్డాయి ఓట్లు. సో నేను నన్ను నాగార్జున బాబు గారు అడిగినప్పుడు కూడా నేను ఇదే చెప్పా, శివాజీ ఇతనికి 2 ఫేస్లు అంటున్నారు, నమ్ముతున్నావాను అంటే, వాడిది ఒకటే ఫేసు, వాడిని నేను నమ్ముతున్నాను సార్ అని చెప్పా, అంతే. అయితే యాక్చువల్గా మీరు అన్నారు ఒకటే ఫేస్ నమ్ముతున్నానని, బట్ బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ సెలబ్రేషన్స్ చూసి బోలే కూడా అనుకున్నాడు అంటే యాక్చువల్గా మాట్లాడక ముందు వరకు, అరే ఏంటి తమ్ముడు నిన్నటి వరకు ఇలా ఉన్నాడు, తమ్ముడు బయట రాగానే ఇలా మారిపోయాడు అని చెప్పి అడిగాడు అంటే యాక్చువల్గా ప్రశాంత్ని, ఏంటి తమ్ముడు నిన్నటి వరకునేమో అక్కడేమో ఇలా అన్నాడు, ఇప్పుడేమో మేసాలుగా వేస్తావు, తొళ్ళ కొడతావు, ఏంటి తమ్ముడు ఇదంటే చెప్పాడంట. అన్నా నేను ఏదో గెలిచిన ఆనందంలో చేశాను కానీ ఇదంతా కాదని చెప్పి అన్నాడు యాక్చువల్గా. నేను చెప్తున్నా కదా, నిన్న కూడా ఎవడో కామెంట్ చూపించారు మన పిల్లలు, వాడు లాజిక్ పాయింట్స్ ఇవన్నీ తీస్తుంటాడు యూట్యూబ్లో. అరే పిచ్చోడా, బుచ్చుడు మంది ఉన్నారు మానిటైజ్ చేసుకోవటం చేతగాక,
మీరు గమనిస్తే ఆ అబ్బాయి ఉమ్, ఒక గేమ్లో ఉమ్. తెలుగులో రాయటం కూడా రాలా. రాలా, అవును. వాడికి మానిటైజేషన్ గురించి తెలుస్తాను ఎలా అనుకుంటావు నువ్వు? మ్మ్. నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా ఎవడో అనుకోడు మానిటైజేషన్ రాదా ఏంటిది అని. కానీ నేను నా ఇంట్లో నా ఇంటికి వచ్చినప్పుడు నేను కొంతమంది దీని గురించి నాకు తెలిసి సావదు, ఉమ్, దీని గురించి తెలిసిన వాళ్ళని పిలిచి అరే దీన్ని మానిటైజ్ చేయాలి ఎలా అంటే నమ్ముతారా, నిన్న వచ్చింది ఈమెయిల్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ రాత్రి ఓకే. రాత్రి వచ్చింది వాడి కన్ఫర్మేషన్ ఈమెయిల్. ఉమ్, అది మన దగ్గర ఉంటానే వచ్చింది. మళ్ళీ వాడు భయపడతాడేమో మళ్ళీ మళ్ళీ అంటే అంతకుముందు వాడికి బ్యాడ్ yes, ఎక్స్పీరియన్స్. yes, వేరే ఛానల్ లాగేసుకున్నారు. అరే వాడు భయపడతాడరా, వాడు పడిపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు భయపడతారా, ఇమ్మీడియట్ గా వాడికి వాడికి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి రా అని చెప్పేసి ఇచ్చేసారు. ఆ. ఓకే. అయితే కానీ వాడు ఎప్పుడు అడగల మనల్ని అన్నా ఏమైందని. నో, ఎస్, నమ్మకం. యా. అయితే యాక్చువల్గా మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు మీ ఫ్యామిలీ అంటే మీ ఇద్దరు అబ్బాయిల గురించి మాట్లాడారు. సమీర్ నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు, యాక్చువల్గా ఆర్టిస్ట్ సమీర్. ఆయన మీకు ఒక అమ్మాయి ఉందని చెప్పారేంటి? ఏమో ఆయన నాకు దత్తత ఇచ్చాడని ఎవరిదన్నా. అదే నేను అడిగాను, కాదండి ఆయన ఎప్పుడు చెప్పలేరు. లేదు లేదు సమీర్ నాకు అంతగా ఏమి మొదటి నుంచి తెలిసిన క్లోజ్ మనిషి కాదండి. హలో అన్న, హాయ్ హాయ్ బాయ్ అంటుంటాడు. అదే అంతవరకే మరి కానీ అదే నా అడిగాను. కుటుంబం గురించి తెలిసే అంత క్లోజ్నెస్ మా ఇద్దరికి లేదు. నేను అడిగాను, కాదు ఎప్పుడు ఆయన అబ్బాయిల గురించి చెప్తారు. లేదు లేదు శివాజీకి ఒక కూతురు ఉంది అంటే అంటే మీ గురించి మొత్తం పాజిటివే చెప్పారు ఆ రోజు. నేను చూశాను అది. అయితే నేనేమంటున్నానంటే ఆ, ఎప్పుడు సమీరు అంటే సమీర్ నాకు తెలిసి అబ్బాయి ఇండస్ట్రీకి కూడా నాకు తెలిసి 2003-04లోనే ఎప్పుడో వచ్చాడు. అవునవును. అంటే ముందు సీరియల్స్ చేసేవారు. నాకంత తెలీదు, నాకంత అంటే అంత క్లోజ్ రిలేషన్ ఏం లేదు మా ఇద్దరికి. కనపడ్డప్పుడు హలో అన్నా అంటాడు, హాయ్ సమీర్ ఎలా ఉన్నావు ఏంటి అంతా ఓకేనా, అంతవరకే. నేను నా కుటుంబం గురించి అతని కుటుంబం గురించి తెలుసుకునేంత క్లోజ్నెస్ అయితే మాకు లేదు. పాపం ఎవరన్నా చెప్పుండొచ్చు, అది కూడా నెగిటివ్గా చెప్పాడని నేను అనుకోవట్లా. ఎవరన్నా అని ఉండొచ్చు, శివాజీకి ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా చాలా మాట్లాడుకొని ఉండొచ్చు. యూట్యూబ్లో ఎప్పుడైనా తెలుసు శివాజీ రెండో పెళ్ళాన్ని మీరు చూసారని, ఒక నెక్స్ట్ ఈ వీడియో పంచకండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి అని చెప్పి చివరిలో తీసుకొచ్చి బ్రూ కాఫీ పెట్టి ఇదే అతని రెండో పెళ్ళాం. అది ఫన్నీగానే ఉంది, బాగానే ఉంది, నేనేం బ్యాడ్ అని అనుకోవట్లేదు. ఇందుకే నేను చెప్తున్నా కదండి, నాకు మొదటి నుంచి జరిగింది ఏంటంటే నేనేంటో తెలియకుండా నా గురించి మాట్లాడుకునేవాళ్ళు. సో నేను వాళ్ళ తప్పని నేను ఇప్పుడు కూడా అన్నా. అంటే ఇప్పుడు మిగతా ఎవరో యూట్యూబర్ ఎవరో చెప్తే ఓకే కానీ బట్ ఇండస్ట్రీ వ్యక్తి అలా చెప్పడం ఏంటంటే నాకు ఇప్పటికి ఎవరన్నా చెప్పుండొచ్చు, మనోడికి ఎవరన్నా ఉండొచ్చు. నేను అన్నాను అక్కడికి లేదు, లేదంటే నాకు ఇంకో పెళ్ళి అయిపోయి ఆ పెళ్ళానికి ఇంకో పాప ఉందని ఎవరైనా నేను అక్కడికి చెప్పాను. లేదు సార్ అంటే కాదు కాదు నాకు తెలుసు శివాజీకి ఇంకో కూతురు ఉంది, సో అందుకనే అలా మాట్లాడారు. ఈసారి సమీర్కి నా పాస్పోర్ట్ మా ఫ్యామిలీ కార్డులన్నీ చూపించేస్తా సమీర్ నీకు. అది ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ అంతవరకే. కానీ అంత ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే అంత క్లోజ్నెస్ లేదు, బట్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. మీ గురించి చాలా ఇదిగా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. యాక్చువల్గా శివాజీ అంటే ఏంటి, ఎందుకు అంతా ఇప్పుడు ఎవ్రీథింగ్ మీరు చెప్తున్న రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇది నాకు ఆ ఇంటర్వ్యూలో కనిపించింది యాక్చువల్గా మీ గురించి. యాక్చువల్గా అయితే 12వ వారం వరకు మాకు శివన్నే విన్నర్, కానీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి 3rd ప్లేస్లో ఉన్నారు. ఏం జరిగింది సార్ ఆ 3 వీక్స్? ఏమో తెలియదండి, నాకైతే తెలీదు. కాబట్టి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి, బట్ మ్యాండేట్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మనం నమ్మాల్సిందే. నేనైతే ఒకటే కోరుకుంటాను, ఎవరన్నా తప్పు చేస్తే ఆ ఆటను చంపకండి దయచేసి. గెలుపోటములు అనేది జనం డిసైడ్ చేయాలనే నమ్మకాన్ని మనం జనంలో క్రియేట్ చేసినప్పుడు మీ మీద ఇంకా చాలా బాధ్యత ఉంది, షో నిర్వాహకుల మీద చాలా బాధ్యత ఉంటుంది. మీ దగ్గర 10,000 లైన్లు తీసుకున్నారు, 1,00,000 లైన్లు తీసుకోండి. మీకు అంత పెద్ద షో ఇది, అంతేకాని లైన్స్ని ఎంగేజ్లో పెట్టకండి, లైన్స్ని నాట్ అలౌడ్ అని పెట్టకండి మీ ప్రోగ్రామింగ్లో దయచేసి. ఇది జరిగింది, నేను అయినా సరే అది చాలా గొప్ప షో. ఆ షో బతకడం కోసం నా వంతు కృషి నేను ఎంతైనా చేస్తాను, ఎందుకంటే అది ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవడానికి చాలా ఉంది. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైనది, నాకు అన్నం పెట్టిన నాగార్జున గారికి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఆ షో బతికింది ఈరోజు అంటే కేవలం బాబు గారి వల్లే, అది పోకూడదు. సో జనానికి ఆ అనుమానం రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా టీవీ ఎంప్లాయీస్ మీద ఉంది. అదొక్కటి మాత్రమే. అదే సార్ నేను అనేది, ఇప్పుడు రిక్కీ కానీ వీళ్ళు కానీ బాగా ఫాలో అవుతారు. ఆ రోజు రిక్కీ కూడా వచ్చేసి మేము పట్టుకుని ఆడడం అనేది జరిగింది స్టేజ్ మీద. యాక్చువల్లీ మాకు చాలా వీడియో చాలా ఎమోషనల్గా అనిపించింది, హార్ట్ టచింగ్గా. నేను అనేది 12th వీక్ వరకు వేరే పేరే లేదు. ఈవెన్ నేను చూసుకున్నా కదండి, బయటకు వచ్చి నాకు చూసుకున్నాను, ఎందుకో తెలియదు నన్ను విలన్ చేయడానికి ట్రై చేశారు. నా స్క్రీన్ స్పేస్ తగ్గించారు. పేర్లు అనవసరం కానీ
అవసరానికి అవసరం లేని దానికి ప్రతిదానికి ఆ క్యాండిడేట్ని పిలిచి బిగ్ బాస్ మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ కొడుతుందిరా బాయ్ గోవర్ధన, ఎక్కడ కొడుతుందిరా అనుకున్నా అని నేను ప్రశాంత్ తోటి ఎవరితో కూడా చెప్పాను. ఏదో కొడుతుందిరా, మనం తప్పుగా ఆలోచిస్తున్నామా, జనం ఈ బిగ్ బాస్ ఎవరినైతే చెప్తున్నాడో పేరు ఆ క్యాండిడేటే కరెక్టా, మనమే తప్పేమోరా అని నేను అనేవాడిని వీళ్ళతోటి. సో నేను బిగ్ బాస్కి వెళ్ళింది జనం మనసులు గెలుచుకోవడానికే, కానీ కప్పు గురించి నేను వెళ్ళాల. అది వచ్చినా రాకపోయినా జనం నా వైపు ఉన్నారనే దానికి ఆయన ఎవడో తెలియని పేజీలు, 100 ఫ్యాన్ పేజీలు, వేల మీమ్స్ బయటకు వచ్చి చూసుకుంటే మా టీవీకి తెలీదా? సో కాబట్టి నేనేమనుకుంటానంటే ఎక్కడొచ్చి ఎవరన్నా జరుగుతాయండి, మన కర్మ బాలేపోయి మన కర్మే బాలేదు, మన కర్మ బాలే. ఇప్పుడు నేను అనేది 12 వారాల పాటు మీరు అన్నారు ఇప్పుడు స్క్రీన్ స్పేస్ తగ్గించారు. 12 వారాల పాటు ఇచ్చిన స్క్రీన్ స్పేస్ తగ్గించారు. సడన్ గా తగ్గించడం కానీ లేదంటే మిమ్మల్ని విలన్ గా పోర్ట్రే చేయడం అంటే ఇప్పుడు బేసిక్ గా మనం అవ్వలేదుగా, చేయాలని ట్రై చేశారు కానీ అవ్వలేదుగా. నేను విలన్ అవ్వాల జనం దృష్టిలో హీరోగానే నేను బయటకు వచ్చాను. నేను ఎక్కడా చిన్న తప్పు కూడా చేయలే. ఎక్కడో ఎవరో ఒకవేళ స్ట్రాటజీ ఒక ఛానల్ అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీలో మిస్ అయిపోయి అలా జరిగి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అంతకన్నా మనం ఎవరిని తెలియకుండా బ్లేమ్ చేస్తే వాళ్ళకి నాకు తేడా ఉండదు. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోవాలా. ఆడియన్స్ మ్యాండేట్ అన్నారు, ఓకే. నెక్స్ట్ టైం నేనేం చెప్తానంటే ఈ ఆడియన్స్ మ్యాండేట్ అనేది స్క్రీన్ మీద వేయండి. ఎవ్రీడే ఓటింగ్ ఉన్నప్పుడు ఆడియన్స్ కనపడాలా, ఓకే ఇన్ని ఓట్లు పడ్డాయి ఈ మనిషికి, అప్పుడు ఇంకా థ్రిల్ ఉంటుంది ఆడియన్స్లో, ఫ్యాన్స్లో ఇంకా ఉత్తేజం ఉంటుంది. అయితే నేను ఎప్పుడు కోరుకునేది అంటే బిగ్ బాస్ ఆట అనేది కంటెస్టెంట్లు ఆడాలా, ఇంకెవరు ఆడకండి. కానీ ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎడిటర్ ఆడుతున్నట్టుంది కదా. ఈ ఎవడన్నా నేను చెప్తున్నా కదండి, అప్పుడు డబ్బులు అయితే పడ్డాయిగా, ఆడియన్స్ జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉందిగా, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవడం అనవసరం. కాంట్రవర్సీ అని కాదు, నేను అనేది క్లారిటీ. బేసిక్గా ఇప్పుడు ఎడిటర్ ఆడుతున్న ఆట అనుకోవాలి. ఎడిటర్ ఆడుతున్న ఆట అనుకున్నప్పుడు అప్పుడు ఆడియన్స్ ఓట్లు ఎవరికి వేస్తున్నారు అనుకోవాలి, ఎడిటర్కి వేస్తారు అనుకోవాలి. అందుకే నేనేమన్నాను, బిగ్ బాస్ ఆట కంటెస్టెంట్లు ఆడుకోనండి, ఎంప్లాయీస్ ఆడకండి ప్లీజ్ దయచేసి. మళ్ళీ మీరు దీన్ని కాంట్రవర్సీ చేయండి. నేను కాంట్రవర్సీ చేసేది ఏం లేదు, డైరెక్ట్ అదే అన్నాను, ఒక చిన్న క్లారిటీ కోసం అడిగాను కానీ కాంట్రవర్సీ అంతే గురు. నేను చెప్పేది ఒకటే, ఎవడో ఒకడు మిస్టేక్ చేస్తాడండి. అందరిని కూడా అన్నాం మనం, ఎంప్లాయీస్ అందరిని. నిజం చెప్తున్నా కదా, మా టీవీలో నాకు అందరూ తెలిసిన ఎంప్లాయీస్, ఎవరు కొత్త వాళ్ళు లేదు. ఒక్కోసారి స్ట్రాటజీలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన దాంట్లోనే ఇది అయ్యి ఉండొచ్చు. నేను గెలిచినా వాడికి గనక నాతో పాటు గనక ఎవరిగాడున్నా ప్రశాంత్ ఉన్నా ఐఎమ్ ఎ కింగ్ మేకర్, ఐ డోంట్ వాంట్ బి ఎ కింగ్, దట్స్ ఆల్. నాకు వాళ్ళు గెలిస్తే రేపు పొద్దున చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కామన్ మ్యాన్ కానీ, ఇద్దరు కామన్ మ్యానేనండి, వాళ్ళిద్దరు ఎవరు కానీ వాడు కానీ కామన్ మ్యానే సార్. వాళ్ళిద్దరిలో ఎవరు కూడా పెద్ద సెలబ్రిటీలు కాదు, కామన్ మ్యాన్. వాళ్ళు గెలవాలి. ఎందుకంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే, ఇది చాలా క్లియర్గా వినండి, ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో లోపల నన్ను ఎందుకు వీళ్ళు విలన్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఎందుకు ఏమీ లేకపోయినా సరే తప్పులు జరిగినాయి, తప్పులు చేశామన్నా సరే వాళ్ళని హీరో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో నేను ఇంక దాని మీద ఆశ వదిలేసుకున్నా. అట్లీస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలవాలి అని ఫిక్స్ అయ్యి, నాకు తెలుసు ఎండ్ ఎలా ఉండబోతుందో స్టేజ్ మీద నాకు తెలుసు. థర్డ్ అని మీరు థర్డ్ అనేది ఇంకా తీసేసేవాళ్ళేమో నాకు తెలియదు అలా అనుకుంటే. కానీ నేను అక్కడే ఎందుకు థర్డ్ అనే పదం దగ్గర నేను ఎందుకు గొడవ చేయలేదు అని అంటే, మేబీ స్ట్రాటజీలు ఎక్కడ మిస్ అయి ఉంటారులే, ఎవడో ఒకటి స్ట్రాటజీ రాంగ్ ఒకసారి చెప్తుంటారు. అంతకుముందు ఎప్పుడైనా చెప్పింది కరెక్ట్గా అనిపించినప్పుడు చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది. అట్లా వాంటెడ్గా చేసి ఉంటారు, బై మిస్టేక్ స్ట్రాటజీ లోపం అయి ఉంటుంది. సో అందుకే నేను అనేది ఈ షోకి ఓన్లీ ఆడియన్స్కి వదిలేసి కంటెస్టెంట్లకు వదిలేయాలా, అప్పుడు చూసి మజా, అప్పుడు సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ వచ్చిన షో ఇదే, సీజన్ ఇది. ఇక్కడ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశా. ఆ బెంచ్ మార్క్ అనేది భవిష్యత్తులో ప్రతి సీజన్ కి ఇది గుర్తొస్తుంది. అది మాత్రం ఒప్పుకుంటాం. అయితే నా ఉద్దేశం, నేను గొప్పగా ఫీల్ అవట్లా, ఆ షోలో ఉన్న మజా అది. శివన్న లేకపోతే బిగ్ బాస్ సీజన్ 7 అనేది లేదనేది అది అందరూ ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. అది నాకేం తెలియదు, ఆడియన్స్ ఇచ్చారు, నాకేం తెలియదు సార్. అయితే యాక్చువల్గా 12వ వారంలో అమర్దీప్ కెప్టెన్సీ విషయంలో మాత్రం యాక్చువల్గా మీరు ఒక మాట ఇచ్చారు, మాకు చూపించినది చెప్తున్నా, మీరు అక్కడ ఏం జరిగిందనేది మీరు చెప్పాలి.
మాకు చూపించింది ఏంటంటే మీరు వచ్చి అడగగానే నేను ప్రాణమైన వదిలేస్తాను కానీ మాట ఇస్తే తప్పనని చెప్పేసి అన్నారు. బట్ అక్కడికి వచ్చేసరికి మీకు శోభకు పడిన దాంట్లో శోభ మీ చేతులు పట్టుకుని బతున్నాడు ఇది అయినా కూడా మీరు ఫైనల్గా ఏంటంటే అర్జున్కి ఇచ్చారు. యాక్చువల్గా అర్జున్ వాళ్ళ మిస్సెస్ చెప్పిందని చెప్పేది మాకు అది ఎక్కడా కూడా మాకు చూపించాలి. ఫస్ట్ అర్జున్ వాళ్ళ మిస్సెస్కి మీరు మాట ఇవ్వడం అనేది చూపించలేదు. బట్ ఇక్కడ మరి ఆ మాట ఆల్రెడీ ఒకసారి మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మాట ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఒక్కొక్క చిన్న క్లారిటీ సార్. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎప్పుడు చూసినా కూడా శివన్న ఈజ్ ద విన్నర్, శివన్న ఈజ్ ద విన్నర్ అని కొన్ని లక్షల కామెంట్లు, వేల కామెంట్లు కనపడినాయి. ఆ ఒక్కరోజు మాత్రం శివన్ననే సపోర్ట్ చేసి తప్పు చేసామని కొంతమంది ఫస్ట్ టైం నాకు ఆ ఒక్కరోజే కనపడింది. మళ్ళీ తర్వాత కనపడలే, ముందు కనపడలేదు. అది వాళ్ళు పెట్టుకున్నది, ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు పెట్టింది. శివన్న తప్పు చేశాడు, శివన్న తప్పు వాళ్ళు పెట్టుకున్నది. నేను అన్ని డీటెయిల్డ్గా చూశానండి. ఎడిట్లో మాత్రం నన్ను విలన్ చేయాలని ట్రై చేసింది ఆ సందర్భంలోనే, అక్కడి నుంచే. కానీ వాస్తవంగా కూడా కొత్త వాళ్ళు కెప్టెన్ కావాలనేది అక్కడ అనుకున్న మాట. అందులో లాస్ట్ కెప్టెన్సీ కదా అదే కొత్తవాడు ఎవడన్నా గేమ్లో ఉంటే వాడు కెప్టెన్ కావాలి, పాతవాడు ఉంటే వద్దు అని అనుకున్నది. నేను అక్కడ ఏం ఆలోచించానంటే తర్వాత చూసిన తర్వాత అర్జున్ ఎందుకు ఇలా ప్లే చేశాడు, మొత్తం సీజన్ అంతా ఎందుకు ఇలా ప్లే చేశాడు పిచ్చోడు అని అనుకున్నాను. అంతే తప్పితే నేనేమి అర్జున్ని అతని స్ట్రాటజీ రాంగ్ వేసుకొని అతను అలా 1 by 1 మిస్టేక్స్ చేసుకుంటా వచ్చాడు అనిపించింది నాకు చివరికి వచ్చేసరికి. మేబీ అతను రియలైజ్ అయ్యి ఉంటాడు. మీ చేతిలో కదా ఉన్నది. అదే చెప్తా నేను మామూలు జనరల్గా చెప్తా. ఆ రోజున నేను వాడికి మాట ఇవ్వడానికి ముందు నేను అన్నాను, నేను కెప్టెన్ అయ్యేటప్పుడు అర్జును అక్కడ నేను అడిగా ఏం చేద్దామని అన్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు కెప్టెన్ ఆల్రెడీ అప్పుడు అర్జున్ కెప్టెన్. ఏం చేద్దాం అర్జున్ అన్న వైఫ్ ఇలా అడిగింది, నేను ఒకవేళ గేమ్ ఉంటే ఆడతానంటే డన్, ఒకవేళ కాకపోయినా నెక్స్ట్ ఉంటే షీఈ్ ప్రెగ్నెంట్. ఆ యాంగిల్లో నేను అతనికి సపోర్ట్ చేస్తాను. నేను నెక్స్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దాం అబ్బాయి, మనం సమస్య లేదన్నా. నాకు వాస్తవంగా 12 వారం తర్వాత ఉండదనే విషయం నాకు తెలియదు. అదే లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ చెప్పారు లాస్ట్. అదే నాకు అది అంత క్లారిటీగా నేను అనుకోలేదు. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్గా ఉంది అనే దాని మీద నేను సెంటీగా ఫీల్ అయ్యాను. సెంటీగా ఫీల్ అయ్యి అక్కడ కూడా వాడితో నేను అంటూ పోతాను. అంటే నేనేమనుకున్నానంటే ఒకవేళ వీళ్ళిద్దరూ వస్తే నేను అర్జున్కి సపోర్ట్ చేయాలని అనుకున్నా. నేను అర్జున్ సపోర్ట్ చేయాలని నేను ఫస్ట్ తీసుకున్నా స్టాండ్, ఫస్టే తీసుకున్నా స్టాండ్. నేను అమ్మాయి వచ్చినప్పుడు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. వాడేమో ఏడుస్తూ ఉంటాడు, మా అమ్మ నాన్న కూడా. ఇవన్నీ కూడా నాకు అప్పుడు నాకు తెలీదా, వాడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ సింపతి అనేది నాకు అంతకు ముందు వారమే అర్థమైంది. ప్రియాంక కెప్టెన్ అయినప్పుడే హీఈస్ ఎక్స్పెక్టింగ్ సింపతి ఫ్రమ్ ఆడియన్స్ అనుకున్నా. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ, అది కూడా మంచి స్ట్రాటజీ, నో తప్పేం లేదు అందులో. ఆ తర్వాత కూడా ఇస్తే నాకు చిరాకేసింది. నేను ఎవడాపాడరా 12 వారాలు, నేను ఏమన్నా ఆపానా? ఎవరు ఆపలేదు. ఒకే ఒక కన్సర్న్ నాకు, అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అయితే బాగుంటుంది, తనకి పుట్టబోయే జనరేషన్ అనేది నేను ఎప్పుడు చాలా ఇదిగా ఫీల్ అవుతా. ఇప్పుడు వీడు కెప్టెన్ అయినందువల్ల వీడికి వచ్చేది లేదు, కొత్తగా పోయేది లేదు. బట్ కెప్టెన్ అయితే అదొక చిన్న ఫీలింగ్ లాగా ఉంటుంది. ఆ సందర్భంలో నేను అతనికి మాట ఇచ్చాను. ఆ తర్వాత వీడు నన్ను అడిగాడు, డెఫినెట్గా చూద్దాం ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయో, ఒకవేళ ఉంటే నేను చేస్తాను రా అని చెప్పి మాట ఇచ్చా. కారిడార్లో ఉన్న ఆ షాట్ లేలా చూశాను నేను. అయితే అసలు అందరికన్నా గేమ్ ఆడింది అర్జున్ ఇక్కడ. అంటే అర్జున్ ఫస్ట్ నుంచి కూడా ఒక స్ట్రాటజీతో ఆడుతున్నాడు ఈ గేమ్ అని నాకు అప్పుడు అర్థమైంది. సో నన్ను డౌన్ చేయడానికి ట్రై చేశాడు ఫస్ట్ నుంచి అనేది నాకు ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత చూసినాక నాకు అర్థమైంది. ఆ బయటకు వచ్చి చూసిన తర్వాత మిగతా ఫస్ట్ నుంచి అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది ఇతను స్ట్రాటజీ చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఎందుకు దూరంగా ఉండొచ్చు కదా అని. అది శివాజీ క్యారెక్టర్ కాదు. తెలియక తప్పు చేస్తే నేనెందుకు దూరంగా ఉండాలి మనిషికి, నా గేమ్ ఎందుకు పాడు చేసుకోవాలా, అతనంతే నేనింతే. అర్థమైంది స్ట్రాటజీ నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తీసిసిరి బయట కొట్టేసా బ్యాండ్ అనేది. కానీ మనిషిగా గౌరవించడం అనేది నేను దూరం పెట్టలేదు. నాకు అతనితో కొత్తగా గొడవ ఎందుకు, నాకు అతనితో ఆ గొడవ అతనే ఇదేదో పెద్ద గేమ్ లాగా ఫీల్ అవుతున్నాడు అతను అని అనుకున్నా. అనుకొని నేను ఇది ఉన్నా. కాకపోతే ఏంటంటే ఆ వారం నేను వాడికి సపోర్ట్ చేసినా కూడా అండి, నేను చెప్తున్నా కదా, దానికి ముందు నుంచే 6వ వారం నుంచే ఆడకపోయినా
ఇలాంటి చాలా వచ్చినాయి ప్రతి ఎపిసోడ్లో, కొంతమందికి అప్లాజులు. సో అప్పుడే అనుకున్నా, ఏంట్రా గోవర్ధన ఎలా ఉంది, ఎలా అవుతుంది ఏంటి అని అనుకున్నా. అటువంటప్పుడు నేను ఇంకా ఆ కెప్టెన్సీ దగ్గర లేదు, ఆ అమ్మాయికి వస్తే డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంటుంది అని నేను హ్యుమానిటేరియన్ దీంట్లో ఆలోచించాను. కానీ వాడు కెప్టెన్ అవ్వకపోతే వెళ్ళడా ఏంటి, ఇచ్చారు కదా. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు క్యాప్టెన్సీ అనేది ఆ హౌస్లో నువ్వు ఎవరిని అడగొద్దు, సంపాదించుకోవాలా. ఏమండి, నేను 4 వారాలు ఆడపోయినా నేను ఎందుకు ఉండగలిగాను, నేను ఆ గేమ్ని ఎగ్జాక్ట్గా ఆడి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాను కాబట్టే ఉంచారు నన్ను అక్కడ. సి బిగ్ బాస్ అనేది ఇట్ ఈస్ అబౌట్ క్యారెక్టర్, నాట్ గేమ్. ఆ గేమ్స్ ఏంటండి, రోజు టీవీల్లో ప్రతి ఛానల్లో ఈ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఈ గేమ్స్ అసలు అయ్యా ఒలింపిక్సా, జుజుబీ గేమ్స్ అవన్నీ కూడా నిజం చెప్పాలంటే చిన్న గేమ్స్. నేను హౌస్ మేట్ అవ్వలేదా, నేను కెప్టెన్ అవ్వలేదా, ఇవన్నీ ఆడితేనే కదా అయ్యింది. ఆడకుండా మరి ఎందుకు అవ్వలేదు మీరందరూ? అలా కొంతమంది ఫీలింగ్ అయితే అసలు శివన్న ఈ పెద్ద ఆయన ఎలా సర్వే అవుతున్నాడని మొన్న కమెంట్ చూసా. మీ దుంపల దగ్గర 2వ వారం 3వ వారం వెళ్ళిపోవాల్సిన మీరే ఉన్నారు. నేను ఫస్ట్ డే వచ్చిన రోజే ఫిక్స్ అయ్యా, నేను లాస్ట్ డే వరకు ఇక్కడ ఉంటానని. ఆ రోజు జరిగిన ఆ ఫస్ట్ డే ఎండ్లో అనుకున్నా ఇది శివాజీ గేము, శివాజీ ఉంటాడు ఇక్కడే. అసలు మీరు ఎప్పుడైనా చూసారా, నేను నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాగార్జున బాబు గారు వచ్చినాక నేను బయటికి వెళ్ళిపోతానేమో, ఒక్కొక్కడు యూరిన్కి 15 సార్లు వెళ్ళి వచ్చేవాడు ఒక్కొక్కడు సాటర్డే సండే ఎపిసోడ్లో. ఎప్పుడైనా చూసారా నా ఫేస్లో టెన్షన్? లేదు, నెవర్. ఆడియన్స్ నన్ను ఎప్పుడు 14వ వారం దాకా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. సో కాబట్టి బిగ్ బాస్ గేమ్ అనేది శివాజీ గేమ్. శివాజీ పర్ఫెక్ట్గా ఆడాడు ఆ గేమ్ని, న్యాయంగా ధర్మంగా. ఆ గేమ్ స్ట్రేంజర్స్ గేమ్. స్ట్రేంజర్స్ ఒక 20 మంది ఒక చోట ఉంటే ఆ 20 మంది ఎలా బిహేవ్ చేస్తారు, అసలు వీళ్ళకి హ్యుమానిటీ ఉందా, వీళ్ళకి పక్క వాళ్ళతో కలిసి ఉండే గుణం ఉందా, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, అది ఆ గేమ్. ఇవన్నీ రిలాక్సేషన్ కోసం మిగతా అన్ని మధ్యలో ఆ వారంలో మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడుకుంటూ, ఆ వారంలో మీరు ఆడిన గేమ్ గురించి, గేమ్ మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ, కెప్టెన్ అని, హౌస్ మేట్ అని ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చిపోయేది. ప్రతివాడు ఈయన చేయి బాగాలేకపోయినా గేమే ఆడుతున్నా. నువ్వు గెలిచావండి 15 వారాలు, నువ్వు ఒక వారమే కెప్టెన్ అయింది, 10 వారాలు నువ్వే అవ్వలేదుగా. అప్పుడు నువ్వు అనొచ్చు నన్ను, నీకంటే ముందు కెప్టెన్ అయ్యాను, నీకంటే ముందు హౌస్ మేట్ అయ్యాను. మీరందరూ కొంతమంది కలిసి ఆడుతున్నారు అనేది ఆడియన్స్ మొత్తం గమనించారు కాబట్టి శివాజీ కాస్తే శివన్నయ్య కూర్చున్నాడు అక్కడ. నా గొప్పతనం ఏం లేదు, నా క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చింది, అంతేనే. అయితే బిగ్ బాస్ హౌస్లో మీరు గారెల గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. చిన్న అప్లాజ్ కూడా లేదండి దానికి. కాదు సార్, అంటే కరెక్ట్గా అప్లాజ్ ఇవ్వాల్సిందే, అప్లాజ్ మాట్లాడలేదు. కాకపోతే ఇంతకుముందు సీజన్లో కూడా వేశారు గారెలు. యాక్చువల్గా ఎప్పుడు రేవంతే వేసాడు. రేవంత్ లాస్ట్ సీజన్లో రేవంత్ గారెలు వేసి మరి వడ్డించాడు కూడా అతను. ఎట్లా వేసాడు? పిండి పంపించారు. లాస్ట్ పిండి పంపించకూడదు కదా, పిండి నేను కొట్టి అక్కడ నాకు ఇచ్చినటువంటి కొట్టి బిగ్ బాస్. నేను అదే చెప్తున్నా, నేను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశానంటే ఇంకా దాన్ని బద్దలు కొట్టాలని ఏదో చేయాలి, వాళ్ళు కొత్తగా చేయాలి, అప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నా ఉద్దేశం అది. బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం అంటే మనమేదో పెద్ద గొప్పవాళ్ళం అని కాదు. నేను ఏమి ఆ వారం నాకు అసలు లగ్జరీ బడ్జెట్ కూడా ఇవ్వాల, నాకేమి ఇవ్వలేదండి. ఆఖరికి ఉప్మారావు కూడా ఇవ్వలేదండి. బిగ్ బాస్ ఏమి ఇవ్వకపోయినా ఆ వారం నేను 5 స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను కెప్టెన్ అయిన వారం ఒక చిన్న అప్లాస్ కూడా రాలేదండి నాకు. అప్పుడే మరి కొంతమంది అసలు ఆడలేదు, మేము తప్పులు చేస్తున్నాం అని చెప్పినా మమ్మల్ని వాళ్ళని హీరోలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఈ గేమ్ నువ్వు ఆడొద్దని కూడా చెప్పా ఆయనకి, ఈ గేమ్ మేము ఆడాలా అని చెప్పాను కూడా. ఇలాంటివన్నీ జరిగినాయండి. గేమ్ గారెలు అనేది నా భూతో నా భవిష్యత్. ఏమండి, ఒక చిన్న దీంట్లో చెయ్యి బాగాలేదు నాకు, చెయ్యి ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ అర్థమైంది మాకు, ఆ పెయిన్ మాకు అనిపించింది. ఇంతమందికి గారెలు, పెరుగువడ, ఏమంటారు పెరుగువడలు, పెరుగువడ, దాని తర్వాత ఫ్రూట్ సలాడ్ అండి. మీకు అసలు చూపించలా ఫ్రూట్ సలాడ్ తయారు చేశా. ఏం రాలేదు మాకు.
వాళ్ళు అక్కడ చెప్పారు 5 స్టార్ ట్రీట్మెంట్ మొత్తం ఎవడికి కూడా. మళ్ళీ దోశలు ఇదే చేత్తో కొట్టిన పిండి, నేనును ప్రశాంత్ గడు కొట్టిన పిండి. ఆ తర్వాత 15వ వారంలో కూడా ఆయన ఏం పంపించకపోతే మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ పెసరట్లకి మళ్ళీ పిండి దంచా. కాకపోతే కొంతమందితో హెల్ప్ చేశారు అక్కడికి వచ్చి, అమరొకడు యావరొకడు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఆ వారం కూడా నేను చేశా, ఎవరు లేరు, కెప్టెన్ లేరు ఆ వారం. సీజన్ 7 శివాజీ హీరో, శివన్న హీరో. దట్స్ ఆల్. ఏం చెప్పినా సరే, ఎందుకంటే జెన్యూన్గా ఆడా, ఆడియన్స్ జెన్యూన్గా రియాక్ట్ అయ్యారు. కానీ పల్లవి ప్రశాంత్ అనేవాడు కూడా వాడి క్యారెక్టర్ చూపించాడు కాబట్టే శివన్న గెలిచినా పల్లవి ప్రశాంత్కే ఇస్తాడు అనేది నమ్మారు కాబట్టే ఎవరైతే ఉంది ఇద్దరిలో వేసి పడేసి నా బిడ్డగా గెలిచాడు. అయితే అమర్ని మీరు బయటకు వచ్చినారు, కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మేము ముందే మాట్లాడుకున్నాము, ఇలా నేను ఇలా పిలుస్తాంటా నీకు ఓకే అయితేనే అని చెప్పి వాడిని కాదని చెప్పమని మాకు చూపించలేదు, మాకు చూపించలేదు. బిగ్ బాస్ అంటే గేమ్ అనుకోవచ్చు. మాకేంటంటే ప్రతిసారి నేను అతను ఏదో విమర్శిస్తున్నట్టు మిగతా వాళ్ళందరూ నేను ప్రశాంత్ని ఎవరిని వీళ్ళందరినీ కూడా ప్రశాంత్ ఎవరిని పిలిచాడు ఈయనరే ఎదవా లేకపోతే ఇలా వాడిని ఏంటంటే మీకు ఆ సినిమా ఉంది కదా మహేష్ బాబు, అట్లా రే సగినెడిపల్లి రాంబాబు ఇలా పిలిచేవాడిని. నేను అన్నాను వాడితో, అరే నాతో క్లోజ్గా ఉంటే మన ఇద్దరం ఫన్ క్రియేట్ చేయొచ్చు, నేను నీతో క్లోజ్గా ఉంటా. లేదు నీకు ఇబ్బంది ఉందనుకోరా, నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా, నేను పోగొట్టుకున్నా. వాడు మంచి ఆర్టిస్ట్గా డెఫినెట్గా అబ్బాయి దగ్గర విషయం ఉంది, అందులో డౌట్ లేదు. అది ఉంది కాబట్టే నేను అలా ఉండగలిగా. నన్ను విలన్ చేయడానికి ఏంటి అతనికి వాళ్ళకి ఉపయోగపడ్డాయి బిగ్ బాస్. బట్ కాకపోతే మీకు నాగార్జున గారు రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ ఎవ్రీ సాటర్డే సండే అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్పడం జరిగింది, శివాజీ ఏంటి కొంచెం ఫేవరిజం చూపిస్తున్నట్టున్నావు అని చెప్పి ఆయన మీకు చిన్న చిన్న హింట్స్ ఇచ్చారు. యాక్చువల్గా హింట్స్ కాదు అయ్యి, హింట్స్ ఏం కాదు, నన్ను విలన్ చేయడానికి వాళ్ళు బేస్ చేసుకుంటే వెళ్ళారు అక్కడ దాకా. నాగార్జున గారు బాబు గారిది తప్పలేదని నేను చెప్తున్నా కదా, తప్పని నేను అంటున్నా. బాబు గారు రివ్యూ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం రివ్యూ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, బాబు గారు లేకపోతే ఆ షోయే లేదు, అది 100%. ఆయన నాకు హింట్స్ ఇచ్చినా కూడా అది హింట్స్ నేను బిగ్ బాస్ ఇస్తున్నాయే కానీ బాబు గారు ఇచ్చే కాదు. ఎందుకంటే ఇంకా అక్కడ కూర్చొని ఏం చేయాలండి, నా కొడక అంటే ఒక మనిషిని ఏమీ అనలేదు వాళ్ళు. ఒక చిన్న మాట, ఒక మనిషిని మెడబెట్టుకొని నెట్టుకుంటా తీసుకుపోతే చిన్న కామెంట్ కూడా చేయలేదు. యావర్ మీద థూ అని ఫస్ట్లో ఊసినప్పుడు ఎవరు మన అతని పేరంటే బోలే మీద థూ అని ఊసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినప్పుడు ఒక్క మాట కూడా రాలేదు, ఒక్క మాట కూడా దాని గురించి ప్రశ్నించలేదు. లాస్ట్ వారం కూడా మమ్మల్ని తిట్టారంటే నేను ఆ విషయం ముందే చెప్పే వాళ్ళకి, చూసారా లేదు వాళ్ళు మనల్ని తిడతారా మళ్ళీ ఈ వారం కూడా రాసుకోండి. నాకు అర్థమైపోయింది ఇక్కడ బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు, ఎందుకో తెలియదు, ఆయనకే తెలియాలి, మనకు సంబంధం లేదు అనేది నాకు అర్థమైపోయింది. సో అటువంటిప్పుడు ఈ కప్పు గురించి ప్రైజ్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. సరే ఓకే, బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకోవటంలో మిస్ అయ్యారు, కానీ వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు. ఇప్పుడు అందరి మీద మంచి ఒపీనియన్ ఉంది మీకు. నాకైతే ఎవరి మీద చెడ్డ ఒపీనియన్ లేదండి. కాకపోతే వయసు ప్రభావం చేత కొన్ని మిస్టేక్స్ జరిగినాయేమో, కానీ అయితే అమర్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ప్రియాంక, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురే ఎక్కువ కాంట్రాక్ట్ అయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాను. అదే అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. గేమ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ప్రభావం అది. కానీ బిగ్ బాస్ సీజన్ 7 అనేది శివన్న సీజన్, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ సీజన్. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయింది, అది కూడా మంచిగా అయింది అనుకుంటున్నా ఈ షోకి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా నెక్స్ట్ టైం ఎలా డీల్ చేస్తారు అనుకోవడానికి జాగ్రత్తగా డీల్ చేస్తారు. సో ఆ సీజన్ మొదలైనప్పుడు ఖచ్చితంగా శివాజీ కూడా ఆ సీజన్ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తా, కానీ నేను ఎక్కడా కూడా ఆ షో బతకాలండి, ఆ షో 100% బతకాల. 100% బతుకుద్ది కాబట్టి ఇప్పుడు ఇన్ని దేశాలు ప్రపంచం అంతా తిరుక్కుంటా ఆంధ్ర ఇక్కడ మన తెలుగు ప్రజలకు వచ్చి తెలుగు కూడా అదే నేను అంటున్నాను, అంత గొప్ప దాన్ని ఇక్కడ దాకా వచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని చంపేస్తే అది మన తప్పు అవుద్ది. బిగ్ బాస్ షో అనేది ఇట్స్ ఎ గిఫ్ట్, హెవెన్కి గిఫ్ట్, ఎర్త్కి గిఫ్ట్ అండి. అయితే ఎవరితోన్నా ఇప్పుడు మీరు అన్న ఈ ముగ్గురు నలుగురు అందరితో మాట్లాడారా, లేదంటే మీతో మాకు కనపడిన వీడియోస్లో కొంతమంది మాత్రం మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారే ఉన్నా? నేను మన స్టేజ్ మీద కూడా చూశాను. నేను అమరు హాఫ్ హార్టెడ్గానే మాట్లాడాడు, కానీ మాట్లాడాడు పాపం, వాడు మాట్లాడాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, వాళ్ళని ఇంకా ఎవరన్నా విమర్శించాలని కాదు, నేను అంటున్నాను అది తెలుసుకోవాలి. మనమేమి మనకు ఫ్యాక్షన్ లేదు, వంశపారంపర్యంగా అదే అందుకని అడుగుతున్నా.
నేనే ఎరా మరి ఎలా ఉన్నారా ఏంటి పరిస్థితి జుట్టు ఆ రోజు గమ్మత్తుగా చేశాడు బాగుంది ఆ రోజు కూడా అంటే అన్న షో కోసం చేశా అన్నట్టు బాగుంది అంతా ఓకేరా అన్న తిరుపతి వెళ్తా అన్నాడు వాడు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా అన్నాడు ఎరా వెళ్ళలేదురా అని మంచిగా మాట్లాడు అదేం లేదు ప్రియాంక కూడా బాగా మాట్లాడు షీఈస్ తనకి తెలుసు ఎలా మెచ్యూర్డ్ కానీ శోభకి ఇంకా అంటే అదే నెగిటివిటీ ఉందా తను అట్లానే ఉంది అలా ఉంది కానీ తెలుసుకుంటా చిన్నగా చెడ్డ అమ్మాయి కదా ఆ అమ్మాయిని విమర్శించమని కూడా మీకు ఎవరికి చెప్పట్లేదు దయచేసి కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది నేర్పుతుంది మనకు అన్నీ నేర్పుతుంది ఎస్ ఎస్ మొత్తానికి 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కూడా తెలుసుకున్నారు ఇప్పుడు శివన్న రియల్ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు మాకు అర్థమైంది సో సినిమాల్లో కూడా మళ్ళీ వస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రాజెక్ట్ అన్నీ కూడా హిట్ అవ్వాలని చెప్పి సో ఈ పండగ పూట మీరు మాతో ఇంత టైం స్పెండ్ చేసి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు శివాజీ గారు సో ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీ మాటగా ఒకసారి బిగ్ బాస్ షో వరకే చూడండి బయటకు వచ్చిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి అట్లా అది ఆమర్ కానీ ఇంకోటి కానీ నేను కానీ లేదంటే ఇంకా మిగతా ఎవరున్నా సరే గౌతమ్ కానీ ఎవరున్నా సరే సపరేట్ చేసి చూడకండి దయచేసి అది వేరే అది ఒక ఆట ఒక షో రియాలిటీ షో అక్కడికి వెళ్ళాం ఎవరి జీవితాలు వాళ్ళయే పదే పదే అదే విమర్శించుకుంటూ పోతే మన ప్రీషియస్ టైంని మనం మిస్ అవుతాం కాబట్టి ఇంకా దానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఈ డిస్కషన్లో కూడా జస్ట్ ఆయన అభిప్రాయాలు అడిగారు నా అభిప్రాయాలు చెప్పాను కానీ దీన్ని నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటా దయచేసి ఎవరు తీసుకెళ్ళొద్దు సో ఈ పండగ పూట మీరందరూ కూడా సుఖ సంతోషాలతో మీ జీవితం ఉండాలని కోరుకుంటూ అలాగే ఎన్టీవీకి నన్ను పిలిచి పండగ పూట నన్ను పిలిచినందుకు ఎన్టీవీ యాజమాన్యానికి అలాగే మీకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఇప్పుడు ఏదైతే మీరు సెకండ్ ఎంట్రీగా రీఎంట్రీ అంటున్నారో అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పి ఇంతకుముందు 90 సినిమాలు చేశారు ఇప్పుడు నుంచి ఇంకొక 100 సినిమాలు చేయాలి నేనైతే సినిమాలు చేస్తాను మంచి మంచి పాత్రలు చేస్తాను ప్రజల గురించి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రజల గురించి మాట్లాడతాను కానీ దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాక్కండి ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా నన్ను కెలకాలని ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఎదురొస్తా నా ఉద్దేశం రాజకీయం కాదు నా ఉద్దేశం సమాజ హితం మాత్రమే నేను సమాజం కోసం తప్ప రాజకీయ పార్టీలను భుజాన్ని ఎత్తుకోను మీరు మంచి వాళ్ళైతే మీరు మంచి పనులు చేస్తే పొగుడుతా మీరు సమాజానికి చెడ్డ పనులు చేస్తుంటే అది ఎంత పెద్ద మనిషి అయినా సరే సమాజానికన్నా ఎవడు గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ దయచేసి ప్రజలకు మంచి చేయడానికి రాబోయే తరాల కోసం పనిచేయండి మిమ్మల్ని నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే మీకోసం ప్రాణాలు వేయటానికైనా నేను సిద్ధంగా ఉంటా అంతేకాని నన్ను కెలకాలని ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎదురొస్తా ఎందుకంటే సమాజం కన్నా మీరు ఏం గొప్పవాళ్ళు కాదు మీరు నాలాగే మిగతా సమాజంలాగే చాలా 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 నార్మల్ మనుషులు అంతేకాని మీకేమీ పెద్ద పెద్ద కొమ్ములు రాలేదు మీరు ప్రజలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు కాబట్టే మీరు నాయకులయ్యారు సమాజంలో డబ్బు సంపాదించి హోదా క్రియేట్ చేసుకున్నారు కానీ ఇదంతా కూడా ప్రజలదే ప్రజల కన్నా మీ ఎవరు గొప్పవాళ్ళు కాదు సమాజం కంటే గొప్పవాళ్ళు కాదు సో కాబట్టి సమాజ హితం కోరుకోండి ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తారు థ్యాంక్ యూ